ఆహారం, రైట్. ఎందుకు మనం ఆహారం ఎందుకు తీసుకుంటాం? జీవించడానికి, రైట్. ఇట్ సస్టైన్స్ లైఫ్. సో 3 రకాల బ్రెడ్లు మనం చూస్తున్నాం ఇక్కడ. ఏం బ్రెడ్ అది? ఫస్ట్ది ఫిజికల్ ఫుడ్, రైట్. సెకండ్ది స్పిరిచువల్ ఫుడ్ బ్రెడ్ అని ఎక్కడ ఉంది? సో త్రీ టైప్స్ ఆఫ్ బ్రెడ్, రైట్. వన్ ఈజ్ ఫిజికల్ ఫుడ్, సెకండ్ది మన్నా కదా, మన్నా గురించి మాట్లాడారు, రైట్. థర్డ్ది ఇంకేంటి? థర్డ్ది జీసస్, రైట్, ఈజ్ అ ట్రూ బ్రెడ్ ఆర్ లైఫ్, బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఆర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, రైట్. సో ఈ మూడింటిని మనం చూస్తున్నాం, రైట్. సో ఫిజికల్ ఫుడ్ ఏం చేస్తుంది? హౌ మెనీ టైమ్స్ ఇట్ సస్టైన్స్, హౌ మెనీ అవర్స్ ఇట్ సస్టైన్స్? మేబీ 3 hours, రైట్. తర్వాత, రైట్, పీపుల్ హూ ఏట్ దిస్ ఫుడ్ దే డైడ్, రైట్, అండ్ అగైన్ దే వర్ హంగ్రీ, రైట్. లెట్ మీ పుట్ దిస్ వన్ హియర్. హంగ్రీ అండ్ దెన్ దే డైడ్. సో ఫిజికల్ ఫుడ్ ఎక్కడ చూస్తున్నాం మనం ఈ చాప్టర్లో? ఫిజికల్ ఫుడ్, యా. సో 5 fish, రైట్, 5 fish, 5 loaves. మీరంతా అలర్ట్ ఉన్నారా లేదా అని చూస్తున్నా. లేదు, నేనే మర్చిపోయాను. +2 fish, రైట్. ఎంతమందికి ఇచ్చాడు? 20,000 మందికి, రైట్. 5 loaves, then God multiplied and they. సో ఇది ఏమైంది? తర్వాత మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? సో దిస్ కేమ్ ఫ్రమ్ హెవెన్, రైట్, ఫ్రమ్ హెవెన్. సో how long it is sustained? Yeah, 1 day, right. Every day they need to gather 1 day, right. And then how long it is sustained? 1 day. ఎన్ని 40 years. Did they live forever or did they died? Died, right. Died. And about Jesus, ఏం చూస్తున్నాం మనం? బ్రెడ్ ఆఫ్ లైఫ్. సో he came from above, right, from heaven. తర్వాత ఏంటి? is going to give no death, and then everlasting life. సో ఇవి మనం చూస్తున్నాం. సో పీపుల్ దే కేమ్, రైట్. అక్కడ వచ్చిన వాళ్ళంతా ఏం చూస్తున్నారు? ఈ ఫుడ్ చూస్తున్నారు. దే వాంట్ దిస్ ఫుడ్, రైట్, ఫిజికల్ ఫుడ్. ఆల్ ద టైమ్ దే వాంట్, రైట్. మేము ఎప్పుడైతే దేవుడు యేసు ప్రభు వాళ్ళకి 20,000 మంది ఇచ్చినప్పుడు, దే వెంట్ బ్యాక్ అండ్ దే బ్రాట్ మెనీ పీపుల్, రైట్. అండ్ దెన్ ఆల్ ద టైమ్, రైట్, త్రూ అవుట్ దిస్ చాప్టర్ దేర్ థాట్స్, దేర్ మైండ్ సెట్ ఈజ్ ఆన్ దిస్ ఫుడ్, రైట్. మాకు ఈ ఫుడ్ కావాలి, సో దట్ వీఆర్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్, రైట్. తర్వాత వీళ్ళు ఏమన్నారు? నువ్వు నిజంగా పైనుంచి వచ్చిన వాడు అయితే, దేవుడు అయితే, దెన్ గివ్ అస్ దిస్ ఫుడ్, రైట్, దిస్ ఫుడ్. సో 40 years దేవుడు ఇచ్చినాడు, రైట్. దే వర్ ఏబుల్ టు బి సాటిస్ఫైడ్ ఫర్ 40 years. సో దిస్ ఫుడ్ ఎవరు ఇచ్చినారన్నారు వాళ్ళు? కానీ మోసెస్ ఇచ్చాడు వాళ్ళకి? ఎవరిచ్చారు? రైట్, గాడ్ గేవ్. మోసెస్, బట్ గాడ్ గేవ్, రైట్. గాడ్ గేవ్ దమ్. దేవుడు ఇచ్చినప్పటికీ, రైట్, it is only, even though it is coming from heaven, it's only for 1 day. 40 years tarvata people died, right. So they were saying, they're comparing. So you give us this food, if you think that you are greater, so you are somebody, you are a prophet. Well, they even said that he is a prophet, right. Deuteronomy chapter 18 verse 16 verse 18 lo emuntundi, a prophet will come, right. So they recognize that he is a prophet. So now they are saying, okay, so our fathers, right, they were able to eat this manna. So if you are greater than him, then you need to do something greater. So then what Jesus was saying,
సో ఐఎమ్ హియర్ టు గివ్ యూ సంథింగ్ గ్రేటర్, రైట్, సంథింగ్ గ్రేటర్ దెన్ మన్నా. సో దిస్ మన్నా మీరు వాళ్ళు తిన్నారు, వాళ్ళు చనిపోయినారు, కానీ నేను ఇచ్చే ఈ జీవాహారము, రైట్, ఐఎమ్ ఫ్రమ్ అబౌవ్ అండ్ దెర్ ఇస్ నో డెత్ అండ్ ఇట్ గివ్స్ యూ యువర్ లాస్టింగ్ లైఫ్. సో దేవుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, ఫస్ట్ హీ వాస్ షోయింగ్ ద ఫిజికల్ మిరకల్, రైట్, అండ్ దెన్ ఈ స్విచ్చింగ్ టు, సో వాట్ హీఈస్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, రైట్, ఈస్ స్విచ్చింగ్ టు ఇటర్నల్ లైఫ్. దిస్ ఇస్ ఫిజికల్ లైఫ్ నుంచి, ఫిజికల్ నుంచి is turning into eternal life, but their eyes were never opened, right, all the time their mindset was on physical things, right. So that's what we see so far kada ee vishayalu manamu chustunnam. సో వాళ్ళు యేసు ప్రభు ఏమన్నాడు, వర్స్ 38 నుంచి మనం చూస్తే, యా, సో నేను పరలోకం నుంచి వచ్చినాను, పరలోకం నుంచి మీకు అందరికీ ఇది ఇవ్వడానికి వచ్చాను, కానీ నేను పరలోక రాజ్యం నుంచి ఎందుకు వచ్చినాను దేవుని చిత్తాన్ని కదా, తండ్రి చిత్తాన్ని, ఫాదర్స్ విల్ టు ఫుల్ఫిల్ ఫాదర్స్ విల్. సో వాట్ ఈస్ ఫాదర్స్ విల్? నెక్స్ట్ చదవండి. Yeah. So father's will is to give son something, right? Give son something, right? ఆయన ఏమన్నాడు, దేవుడి చిత్తం ఏంటంటే దేవుడు నాకు ఇస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు ఆయన, ఐఎమ్ నాట్ గోయింగ్ టు లూజ్, రైట్, లూజ్ స్టఫ్, రైట్. తర్వాత ఏమంటున్నాడు, నెక్స్ట్ చదవండి సిస్టర్. So not to lose anybody but give everlasting life, right? So who are these people that the father gave to the son? ఎవరు వీళ్ళు? అందరైతే called one. When did father called anybody? ఎప్పుడు పిలిచినాడు దేవుడు? తండ్రి కదా, తండ్రి చిత్తం ఏంటి, దట్ హీ వాంట్స్ టు గివ్ పీపుల్ టు, ఎవరు నా దగ్గర అంటే పీపుల్ టు సన్ని ఫాలో అయిన వారు. ఇట్స్ నాట్ ఎ రైట్, ఐ మీన్ యు ఆర్ దేర్ బట్ ఇట్స్ నాట్ ఎ రైట్ ఆన్సర్. సో వీళ్ళంతా ఎవరంటే, యా, సో తండ్రి కృప లేకపోతే ఎవడును నా దగ్గర రాలేడు. సో ఎవరు వాళ్ళు? తండ్రి కృపను పొందిన వాళ్ళు. వీ నో దట్ వెన్ జీసస్ డైడ్, రైట్, వెన్ వీ యాక్సెప్ట్ హిమ్ యాజ్ అ సేవియర్, దెన్ వీ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, రైట్. బట్ హియర్ ఇట్ సేస్ దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆల్రెడీ ఫాదర్ గేవ్ ఇట్ టు ద సన్. సో ఎవరు వాళ్ళు అని చూస్తే, ఎఫిషియన్స్లో మనం చూస్తాం కదా, చాప్టర్ 1 verse 4లో ఏముంటుంది, he has chosen us before the foundation of the world, right. తండ్రి ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ భూమి పునాది వెయ్యక ముందే ఆయన ఏర్పరచుకున్నవాడుగా ఉన్నారు. సో దట్ టాక్స్ అబౌట్ హిజ్ ఎలక్షన్. సో తండ్రి ఏం చేస్తున్నాడు, వారిని ఏర్పరచుకొని వారందరినీ కూడా తన హీ హ్యాడ్ దెమ్, రైట్, హీ ఎలెక్టెడ్ దెమ్. తర్వాత ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా కుమారుడికి ఇస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు ఏం చేయాలి, వాళ్ళని పోగొట్టుకోవద్దంటే ఏం చేయాలి, కుమారుడు ఏం చేయాలి? తండ్రి చిత్తం ఏమైంది, ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన శిలువలో మరణించడానికి, రైట్, టు డై ఆన్ ద క్రాస్. సో ఫాదర్స్ విల్ ఇస్ టు గివ్ ఎలెక్టెడ్ వన్స్ టు ద సన్. సో సన్ ఇన్ ఆర్డర్ టు, ఏమన్నాడు, నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎవరిని పోగొట్టుకున్నాను. సో ఏ విధంగా పోగొట్టుకోకుండా ఉంటారంటే, బై డైయింగ్ ఆన్ ద క్రాస్, రైట్, బై డైయింగ్ ఆన్ ద క్రాస్. సో వెన్స్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, రైట్, his penalty, right, it's payment for the penalty, right, it paid, the penalty is paid on our behalf, and that's how son is not, కుమారుడు వారందరినీ కూడా పోగొట్టుకోలేదన్నమాట. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చినారో, ఆయన అంగీకరించినారో వారిని పోగొట్టుకోలేదు. అయితే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినారు, వీళ్ళందరూ కూడా తండ్రి దగ్గర నుంచి వచ్చినారనమాట. సో వాట్ ఇట్ టాక్స్, ఇక్కడ ఏం చూస్తున్నాం మనం, ఎలక్షన్, తండ్రి యొక్క ఎలక్షన్ చూస్తున్నాం. తర్వాత ప్రీ డెస్టినేషన్, రైట్.
సో కొన్ని ఉంటారు కదా కొన్ని చర్చ్. చెప్పండి. ఫాదర్ హ్యాస్ చూసన్ ఎవ్రీవన్ రైట్. మనం పుట్టకముందే జర్మేలు ఎక్కడ చెప్తారు కదా, జర్మే చెప్తారు తల్లి గర్భంలో అందరూ దాంట్లోకి వస్తారు కదా. అందరూ దాంట్లోకి రారు బ్రదర్. ఎందుకంటే ఎప్పుడైతే ఆదాము రైట్, సో అందరూ రారు. ఎందుకంటే దేవుడు అందరి గురించి మాట్లాడట్లేడు. దేవుడు ప్రభు మనుషులందరినీ ఇక్కడ ఆదాము అవ్వ పుట్టిన తర్వాత వారు పాపం చేసినారు. ఏం చేసినారు? దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అధికారాన్ని సాతానికి ఇచ్చినట్టు. అందుకే యేసు ప్రభు ఏమంటారు? యు ఆర్ ఆఫ్ ద చిల్డ్రన్, యువర్ ఫాదర్ ఈజ్ ద డెవల్ అన్నట్టు. ఐ థింక్ 8th chapter 58 verse చూద్దాం. అది జాన్ chapter 8 verse 58. 58 somewhere it will be there. కాదు, ఏమంటారంటే యు ఆర్ ఆఫ్ ది అదే ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ వర్డ్స్, బట్ ఏమంటుంది అక్కడ? ఏమంటాడంటే యువర్ ఆఫ్ ద యువర్ ఫాదర్ ఈజ్ ఎ డెవిల్ అని అంటారు అనమాట. ఎందుకు వాళ్ళ ఫాదర్ డెవిల్ అంటారంటే సాతానుడు ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు ఈ సమస్త అన్ని కూడా వాళ్ళకి సాతానికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు అనమాట. సో ఓకే చూడండి 8:44. చాలా సిస్టర్. సో తండ్రి ఇక్కడ ఎవరు అంటే సాతానుడు, రైట్? సో సాతానుడు వాళ్ళ తండ్రి. సో యేసు దేవుడు ఏర్పరచుకున్నప్పటికీ కొంతమందిని అంటిల్ హీ హాజ్ గివెన్ ఇట్ టు ద సన్, రైట్? వాళ్ళ తండ్రి కుమారుడు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అంగీకరించినప్పుడు వారు ఏం చేస్తారంటే సాతాను పిల్లల నుంచి దేవుని కుమారులుగా అవుతారు. అందుకే కొలెషన్స్ chapter 1 verse I think 12 or 13 ఏముంటుందంటే హీ హాజ్ ట్రాన్స్లేటెడ్ అస్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ లైఫ్, రైట్? సో అప్పుడు మనము ట్రాన్స్ఫర్ అయినాం. సో అంతవరకు ఏం చేస్తున్నామంటే మనం అందరం కూడా సాతాను పిల్లలం. సాతాను పిల్లలు అయినప్పటికీ ఏం చేస్తున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు అంటే మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడు. ఎవరైతే ఆయన రక్షించుకోవాలన్నారో వాళ్ళని ముందుగా ఏర్పరచుకున్న తర్వాత యేసు ప్రభువుకి ఏం చేస్తున్నాడు? వాళ్ళందరినీ ఇస్తున్నాడు. అంటే ఆయన ఇంకా చనిపోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా స్టిల్ దే ఆర్ దేర్. బట్ వన్స్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, వన్స్ హీ పెయిడ్ ద పెనాల్టీ, దెన్ దోస్ పీపుల్ ఆర్ హిస్ పీపుల్, రైట్? అది ఎవరైతే తండ్రి వాళ్ళకి ఇచ్చినాడో వారందరినీ కూడా ఆయన తీసుకున్న వాడుగా ఉన్నాడు. ఎవరిని కూడా పోగొట్టుకోలేదన్నమాట. సో దట్స్ హౌ దే ఆర్ ఇట్. ఇందులో చూస్తే చివరిలో మనం ఏం చూస్తున్నాము? యేసుప్రభు ఏమంటాడు? జూడా ఇస్కరియోట్ని చూసి హీఈస్ ఆఫ్ దిస్ హీస్ అ డెవిల్స్ చైల్డ్, రైట్? సో ఈజ్ అ డెవిల్స్ చైల్డ్ బికాస్ హీ డి నాట్ బిలీవ్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్, రైట్? హీ వాజ్ నాట్ ఎలెక్టెడ్. సో హీ హాజ్ గివెన్ ఆల్ ద ఆపర్చునిటీ. సో మనం అనొచ్చు, అయితే ముందుగానే దేవుడు అట్లా నిర్ణయించుకొని ఏర్పరచుకుంటే నేను రక్షణ పొందుతానో లేదో నాకైతే, అంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి నేను పొందుతాను లేకుంటే లేదు, రైట్? అన్నవాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. సో దెర్ ఇస్ సమ్ కేటగిరీ, రైట్? ఐ డోంట్ నో వాట్ ద థియరీ ఈస్, ఇట్స్ నాట్ ఆఫ్ మై హెడ్. సో వాళ్ళు ఏమంటారంటే ఐ థింక్ క్యాల్వినిస్ట్ అనుకుంటా, మేము ఏర్పరచుకున్నారంటే మేము రక్షణ పొందుతాము లేకుంటే లేదు. సో దట్స్ నాట్ వాట్ ద బైబుల్ సేస్. సో దేవుడు తండ్రి నిర్ణయించుకున్నాడు, అయితే కుమారుడు ఆయన చనిపోయినాడు మన పాపల గురించి. మనం ఏం చేయాలి? అది మనం నమ్మాలి, విశ్వసించాలి, రైట్? అందుకే ఏముంటుంది John 3:16లో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ సన్. సో గాడ్ లవ్డ్ సన్, హీ డైడ్ ఆన్ ద క్రాస్, హూసోవర్ బిలీవెత్ ఆన్ హిమ్ షల్ నాట్ పెరిష్. సో మనము ఆయనను అంగీకరించాలి. సో అప్పుడు ఏమవుతుందంటే మనము ఈ ఫోల్డ్లోకి వస్తాం. తండ్రి ఎవరైతే ఏర్పరచుకుంటారో వాళ్ళ ఫోల్డ్లోకి వస్తాం మనం. సో దీస్ పీపుల్ ఏమంటున్నాడు ఇక్కడ? తండ్రి యేసుప్రభు ఏమంటున్నాడు? ఎవరైతే నాకు తండ్రి ఇచ్చినాడో వాడిని నేను ఎవరిని పోగొట్టుకున్న వాడిని కాదు, ఎందుకంటే నేను పరలోకం నుంచి కిందికి వచ్చిన వాడని అని చెప్తున్నాడు అనమాట. వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏంటి? ఎవరైతే ఇస్తున్నారో వారిని ఆయన వారిని సమకూర్చుకున్న వాడుగా ఉన్నాడనమాట. సో ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళకి ఏమైంది? verse 41 చదవండి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి
చేయవలసిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగుగొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులను మనము ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అని. యా, సో ఈయన మా దగ్గర పుట్టినాడు, మా దగ్గర ఉన్నాడు కదా, ఆయన పరలోకం నుంచి ఎట్లా వచ్చినాడు అని ఎట్లా అంటున్నాడు అనేసి వాళ్ళు అంటున్నారు అన్నమాట. సో వీళ్ళు ఏమంటున్నారు, ఈయనకి యేసేపుకు పుట్టలేదా, మరియకు పుట్టలేదా అని అంటున్నారు అన్నమాట. సి జీసస్ వెన్ హీ వాజ్ ఈ టైం ఈ ఏజ్ ఏంటిదంటే ఈజ్ 30 years అబౌవ్, రైట్? 30 years హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ. సో ఈ 30 to 33 years, రైట్? 3 years. సో ఆ టైం ఫ్రేమ్లో ఆయన మినిస్ట్రీ చేస్తున్నాడు, ఆ టైం ఫ్రేమ్లో ఆయన ఉన్నాడు. అయితే వీళ్ళందరూ ఏమంటున్నారంటే దే స్టిల్ రిమెంబర్ దేర్ పేరెంట్స్, రైట్? మేరీ మీ తల్లి కదా, యోసేపు తల్లి కదా. సో వెన్ ఐ వాజ్ లుకింగ్ అట్ దిస్ వర్స్, సో చాలామంది ఏమంటారంటే జోసెఫ్ ఈ డైడ్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్. సో ఇఫ్ సంబడీ డైస్ ఎట్ ఎ వెరీ యంగ్ ఏజ్, పీపుల్ డోంట్ రిమెంబర్ హిమ్, రైట్? అన్లెస్ చనిపోయిన వ్యక్తిని ఎవ్రీ ఇయర్ గుర్తు చేసుకొని ఏదో ఒక సవాల్ పెట్టితే కానీ గుర్తుంటారు మనుషులు, రైట్? సో 30 years అయినప్పటికీ ఆయన గుర్తున్నాడు అంటే మేబీ యూనో జోసెఫ్ డైడ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ 20 to 30 years. ఆ ఏజ్ ఫ్రేమ్లో చనిపోయి ఉండొచ్చు, రైట్? ఆర్ ఇంకా మోస్ట్లీ 25 to 30 జీఎస్ టైం, వీ డోంట్ నో, రైట్? సో అంటే వారికి గుర్తుందంటే ఆయన చనిపోయి కూడా ఇట్ ఈస్ నాట్ దట్ ఓల్డ్. అంతేకాకుండా మనం బైబిల్లో ఏం చూస్తామంటే జోసెఫ్కి మేరీకి చాలామంది పిల్లలు పుట్టినారు, రైట్? జూడా రాసిన బుక్, జూడ్ బుక్ రాశారు కదా, అది జీసస్ క్రైస్ట్ యొక్క హాఫ్ బ్రదర్, అంటే మేరీకి జోసెఫ్ పుట్టిన అతను రాసినాడు అనమాట. అంతేకాకుండా జేమ్స్, రైట్? జేమ్స్, సో యేసు ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆయన హీ బికేమ్ ద ప్రామినెంట్ ఇన్ ద చర్చ్. ఆయన జేమ్స్ అనే బుక్ రాశాడు. దట్ ఈస్ ద ఫస్ట్ బుక్ రిటర్న్, ఎపిసల్ రాసినాడు. చూద్దాం కొన్ని వచనాలు. చూడండి, మాథ్యూ చాప్టర్ 13 verses 55 to 56 చూద్దాం. మాథ్యూ చాప్టర్ 13, మత్తయి 13వ అధ్యాయము 55 నుంచి 56 2 వచనాలు చదువుదాం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యేసోబు, సీమోను, యూదాను వారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా. సో ఎక్కడ ఏం చూస్తున్నాం మనం, యేసు ప్రభుకి అంటే హాఫ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కదా. సో వారు 4 బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ పేరు చెప్పలేదు, రాయబడలేదు. సో వి సీ దట్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, దట్ యోసేపుకి మరియకి చాలామంది పిల్లలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో అది ఇక్కడ చూస్తున్నాం. సో వీళ్ళందరూ ఏమంటున్నారు ఇక్కడ, యోహాను 6:41 వచ్చినప్పుడు వారు ఇంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ మనతో పాటు వీళ్ళు ఆడుకోలేదా, వాళ్ళు ఉండలేదా, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు కాదా, సో ఈయన పరలోకం నుంచి వచ్చినాడని ఏ విధంగా చెప్తున్నాడు అని అంటున్నాడు అన్నమాట, రైట్? సో అది వాళ్ళు ఏం చేస్తున్నారు, దే ఆర్ గ్రంబ్లింగ్, రైట్? వాళ్ళు సనుక్కుంటున్నారు. verse 43, Jesus answered them, do not grumble among yourselves, no one can come to me unless the Father who sent me draws him, and I will raise him on the last day. So it's the same thing, he's repeating so many things. చాలాసార్లు ఈ బైబిల్ ఏం రాయబడుతుందంటే రిపీట్ చేసినవి ఎస్పెషలీ ఈ చాప్టర్లో చాలా విషయాలు అవి మరలా చెప్తున్నట్టుగా మనం చూస్తాం, రైట్? తెలుగులో చదవండి ఎవరైనా 44. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినమున నేను వారిని లేపుదును. చాలు సిస్టర్. సో ఎంత వాక్యం చెప్పినప్పటికీ, ఎంత వాక్యం విన్నప్పటికీ ఇది దేవుని కార్యం. రక్షణ అనేది దేవుని కార్యం కదా. దేవుడు వారి మనసులో కలిగిస్తున్న కార్యానికి వల్లనే రక్షణ కలుగుతుంది వాళ్ళకి. అందుకే ఏమంటున్నాడు యేసు ప్రభు, తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ వారిని అద్దెకు రాలేరు, రైట్? ఇంతమంది ఉన్నారు, ఇన్ని గొప్ప కార్యాలు చూసినారు, ఇన్ని గొప్ప మాటలు విన్నారు, అయినప్పటికీ వారి హృదయంలో కార్యం జరగలేదు. ఎందుకంటే తండ్రి వారి హృదయంలో కార్యం జరగలేదు, అంటే తండ్రి ఏర్పరచుకున్న మనుషులలో వారు లేరు అన్నమాట. సో అందుకే వారు ఆయన దగ్గరికి రాలేదు. అయితే ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఆయన ఏమంటున్నాడు, వారిని రక్షిస్తాను, అంతేకాకుండా చివరి దినాన
వారిని నేను లేపేవాడినిగా ఉంటాను కదా. సో ఈజ్ నాట్ ఓన్లీ గోయింగ్ టు సస్టైన్, రైట్, వారికి పోషిస్తాను, రైట్, ఆత్మీయంగా పోషిస్తాను, ఆత్మీయంగా వారిని బలపరుస్తాను కదా, ఆ ఆహారాన్ని నేను ఇస్తాను, అంతేకాకుండా అంత్య దినాల్లో వారిని లేపుతాను అనేసి చెప్తున్నాడు అన్నమాట. సో అది మనం చూస్తాం. అంటే దట్స్ అ గాడ్స్ వర్క్. సో దిస్ వర్క్ ఈస్ హ్యాపెండ్, దిస్ వర్క్ డిడ్ నాట్ హ్యాపెన్, రైట్, అంటిల్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. వర్స్ 45 చదవండి ఎవరు. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వల్ల విని నేర్చుకున్న ప్రతి వాడును మైపోవచ్చు. సో యెషయా 54:13 ఈ వచనం ఉంటుంది అనమాట. తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు కూడా దేవుని యొద్దకి రాలేరు కదా. సో యేసు ప్రభువు చెప్పిన తర్వాత దెన్ హీఈస్ కోటింగ్ ఫ్రమ్ ఓల్డ్ టెస్టిమెంట్. చదవండి ఎప్పుడు ఎవరైనా యెషయా 54:13. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. యెహోవా చేత ఉపదేశం. సో గాడ్ ఈస్ గోయింగ్ టు టీచ్. యెహోవా దేవుడే వారికి ఉపదేశిస్తాడు. ఇక్కడ ఎవరైనా నుంచొని ఎవరి నుంచున్నా ఎవరు మాట్లాడినా అవి దేవుని యొక్క మాటలుగా రాకపోతే, దేవుడు ఆ మాటలు పలికించకపోతే ఆ హృదయంలో ఆ కార్యము జరిగేదిగా ఉండదు కదా. సో దాట్స్ ద రీజన్ ఇట్స్ ఆల్ గాడ్స్ వర్క్. మన రక్షణ అనేది మానవుల వల్ల కలిగిన కాదు. రక్షణ అనేది మన క్రియలు కాదు, మన గొప్పతనం కాదు, మన పుట్టుక కాదు కదా. అది కేవలము ఉచితమైన కృపే. ఈరోజు నేను లేకుంటే మనము రక్షణ పొంది ఈ విధంగా ఉన్నామంటే దేవుని తన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భూమి పునాది వేయకముందే మనల్ని ఏర్పరచుకొని ఈ సమయంలో మన యొక్క నేత్రాలు వెలిగించి మనము ఆయన చేసిన కార్యాన్ని మనము చూడగలిగి ఆయన చేసిన పాప క్రయాన్ని మనము తీసుకొని మన పాపాలన్నీ క్షమించబడ్డాయి కాబట్టి మనము ఈరోజు రక్షణ పొంది ఉన్నాం కదా. సో ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, రైట్, నథింగ్ కెన్ ఏది కూడా మనల్ని రక్షించలేదు. సో బ్యాప్టిజం రక్షించలేదు, మంచి పనులు రక్షించలేదు, రైట్. ఆ కార్యం మన హృదయంలో జరగాలి. ఆ కార్యం మన హృదయంలో జరిగినట్లయితే మనల్ని రక్షించేదిగా ఉంది కదా. సో అది దేవుని కార్యం, మానవుల కార్యం కాదు, దేవుని కార్యమై ఉన్నది. వర్స్ 46 చదివాం కదా. సో లెట్స్ లుక్ ఎట్ 47. ట్రూలీ 46 చదవండి. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. నెక్స్ట్ వర్స్ విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ చాలు. ఇక్కడ ఏం చూస్తున్నాము, ఎవరైతే తండ్రి నుంచి వచ్చినవాడే కదా, ఎక్సెప్ట్ హూ కమ్స్ ఫ్రమ్ ద ఫాదర్, రైట్, హీ కెన్ టెల్ యూ. అంతే కదా. ఎవరైనా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, మన ఇండియాలో పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ విషయాలు చెప్తేనే మనకు తెలుస్తుంది కదా. సో అట్లా పరలోక విషయాలు పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి చెప్తేనే మనకు తెలుస్తుంది, రైట్. అట్లా యేసు ప్రభు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా ఉన్నాడు, ఆయన చెప్పిన వాడుగా ఉన్నాడు. ఈ రోజులలో చూస్తే చాలామంది ఏం చేస్తున్నారు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను, అవి చేసినాను, ఇవి చేసినాను. నేను ఒక ప్రీచర్ని నేను జనరల్గా చూస్తూ ఉంటాను, నాకు బోర్ కొట్టినప్పుడు ఆయనను చూస్తాను. ఆయన ఏం మాట్లాడతాడంటే, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాను, అక్కడ యోహాన్తో మాట్లాడినాను, పేతురుతో మాట్లాడినాను, యేసు ప్రభు నా దానికి వచ్చి నాకు ఈ ప్రశ్న అడిగినాడు. అసలు ఎట్లా చెప్తాడంటే, అంటే వినే వాళ్ళకి ఏ విధంగా తీసుకుంటున్నారో నాకు అర్థం కాదు, రైట్. బైబిల్ క్లియర్లీ సేస్, రైట్. పాల్ ఏమంటాడు, కాని మాటలు, రైట్, ఉచ్చరించలేని మాటలు, రైట్. అది సో వీ కెనాట్ సే ఎనీథింగ్, వీ కెనాట్ డూ, రైట్. బట్ దోస్ పీపుల్ దే ఆర్ సేయింగ్ సో మెనీ థింగ్స్, రైట్. సో అకార్డింగ్ టు ద బైబిల్, మన బైబిల్ని చూసినట్లయితే యేసు ప్రభు మాత్రమే తిరిగి వచ్చినాడు, ఆయన అక్కడ ఉండి వచ్చినాడు, ఆయన ఒక్కడే పరలోక విషయాలు మనకి చెప్పగలడు. పౌలు కూడా ఆయనకి ఆ యొక్క అధికారం ఇవ్వలేదు పరలోక రాజ్యంలో ఉన్నప్పటికీ, చూసినప్పటికీ ఆ మాటలు చెప్పడానికి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఆయనతో టీ తాగినాను, యేసు ప్రభుతో అట్లా అని తిరిగేసి వచ్చినాను, విన్నాను నేను ఇవి, నేను వీధిలో వెళ్ళాను, నాకు నా ఇల్లు ఏదో చూపించాడు,
ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారంగా లేకపోతే మనము ఆ విధంగా వాటిని మనం చూడకూడదు. అవే కాదు, రైట్, దోస్ ఆర్ వెరీ ఓపెన్లీ నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేర్ ఆర్ సమ్ సటల్ థింగ్స్. కొన్ని ఎట్లా ఉంటాయంటే వెరీ క్లోజ్, రైట్. సో బ్రెడ్ కదా, బ్రెడ్ మనం చూసాం. సో బ్రెడ్ జీవాహారం, రైట్. సో బ్రెడ్లో కొన్ని మిక్స్ అయిపోతూ ఉంటాయి, రైట్, వరల్డ్లీ విషయాలు, రైట్. వీఆర్ ఆల్ ఫ్రమ్ అవర్ బ్యాక్గ్రౌండ్, రైట్. మన అందరూ కూడా ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీఆర్ నాట్ క్రిస్టియన్స్ అండ్ వీ హ్యావ్ అ స్ట్రాంగ్ కల్చర్, రైట్, విచ్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ ద రిలీజన్, రైట్. సో మనము బయటకు వచ్చినప్పటికీ చాలా విషయాలు మనం అట్లా చేస్తూ ఉంటాం. కొంతమంది టచ్ అయిందనుకోండి వెళ్ళి కాళ్ళు మొక్కుతూ ఉంటారు, రైట్. సో అంటే వాట్ దే ఆర్ సేయింగ్ వెన్ యూ కాళ్ళు మొక్కడం అంటే ఏంటంటే యు ఆర్ వర్షిపింగ్ హిమ్, రైట్. ఐ మీన్ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. అంటే ఐ మీన్ దట్స్ వాట్ వీ హ్యావ్, రైట్, ఇన్ అవర్ ద రిలీజన్ దట్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్, రైట్. అందరు కూడా దేవుళ్ళు, కానీ దేవుడు అని ఎవరిని చూడరు కదా. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్, సో మెనీ ట్రెడిషన్స్ దట్ వి పార్ట్ ఆఫ్ మనము క్రిస్టియానిటీలో కలుపుతూ ఉంటాం, పెళ్ళిళ్ళలో కలుపుతూ ఉంటారు, రైట్, బర్త్డేస్లో కలుపుతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ రైట్, యూఆర్ యాడింగ్, యూఆర్ మిక్సింగ్. బ్రెడ్కి ఏం చేస్తున్నాం మనం, వేరే యాడ్ చేస్తూ ఉన్నాం. సో దట్స్ నాట్ రైట్. చెప్పండి సిస్టర్. అన్న మరి జీసస్ క్రైస్ట్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద కాంటెక్స్ట్ వేర్ చాప్టర్, బట్ ఐ రిమెంబర్ లర్నింగ్ అబౌట్ ఇట్ దట్ he actually అందరి కాళ్ళు తుడుస్తాడు కదా, కడుగుతాడు కదా. That doesn't mean he's worshipping the disciples, right? సో అందులో ఏమంటారంటే 13th chapter. Yeah. So yeah, John chapter 13లో. So we'll not go there, but let me answer. ఒకసారి చూద్దాం. చాప్టర్ 13. ఓకే, వర్స్ 12 చదవండి. వర్స్ 12 చదవండి. జాన్ చాప్టర్. కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. సో ఏం చేస్తారు మన ఇండియాలో? కాలు పెట్టి రుద్దుతూ ఉంటారు, రైట్. సి క్రిస్టియానిటీ ఈజ్ నెవర్ బీన్ ఎ ఫిజికల్ థింగ్, రైట్. ఇట్స్ ఆల్వేస్ ఎ స్పిరిచువల్, రైట్, ఆల్వేస్ స్పిరిచువల్. ఎప్పుడు కూడా ఆత్మీయానుసారమైనది, శరీరానుసారమైనది కాదు. సో దేవుడు మనకి అర్థం చేసుకోవడానికి శరీరానుసారమైనవి వాడి ఏం చేస్తున్నాడు, తర్వాత ఆయన ఆత్మీయ విషయాలు మనకి నేర్పించడానికి చేసినాడు అనమాట. సో అక్కడ ఏమంటున్నాడు శిష్యులతోని, మీరు కాళ్ళు కడుక్కున్నట్టు మీరు ఒకరినొకరు కడుక్కోండి, అంటే ఒకరినొకరు క్షమించుకోండి, రైట్. ఒకరితో ఒకరి హంబుల్గా ఉండండి, రైట్, దీనులుగా ఉండండి, రైట్. అది చెప్పినాడు దేవుడు. సో అవన్నీ మానేసి కాళ్ళు కడిగి తర్వాత బయటికి వెళ్ళి అరుస్తూ ఉంటే తిడతా ఉంటే దట్స్ నాట్ దేర్, రైట్. సో దట్స్ అ ఫిజికల్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ బి డూయింగ్ ఇట్. స్పిరిచువల్ థింగ్స్ మనం చేయాలి. ఏంటంటే మనం ఒకరినొకరు హెచ్చించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరితో ఒకరు సరిగా ఉండాలి. సో దట్ ఈజ్ వాట్ జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మనం నిజంగా ఆయన శిష్యులమైతే మనం ఆ విధంగా ఉండాలి, రైట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో ఇట్స్ నాట్ ఎ ట్రెడిషన్, ఇట్స్ జీసస్ టెల్లింగ్ దెమ్ that how you need to behave with others, right. If you are really a disciple of యేసు ప్రభు శిష్యుడు అయితే ఆ విధంగా ఉండాలి, రైట్. మనస్సు ఆ విధంగా ఉండాలి అని ఆయన చెప్పేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమన్నా ఇక్కడ శిష్యులు రైట్. సో సో ఒకరినొకరు ఆ శిష్యులతోని చెప్తున్నాడు అనమాట. అవును, అంటే క్రైస్తవులతో ఆ విధంగా ఉండాలి, రైట్. శిష్యులే ఉన్నారు కాబట్టి, శిష్యులే అడుగుతున్నారు కాబట్టి మీరు మీ తోటి క్రైస్తవ సహోదర సహోదరులతో ఆ విధంగా ఉండాలి. క్షమాపణ ఉండాలి, ఆదరణ ఉండాలి, తగ్గింపు ఉండాలి, ప్రేమ ఉండాలి, సహనం ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలని చెప్తా ఉన్నాడు అన్నమాట. యా. సో
అది బైబిల్లో ప్రకారం. సో బైబిల్లో లేనిది ఏదైనా సరే రైట్ సాధ్యమైనంత వరకు మనం చేయకూడదు. కొంతమంది అంటారు ఐ డోంట్ వాంట్ టు సే అంటే మన ట్రెడిషన్స్ మనకి ఉన్నవి దే ఆర్ నాట్ రైట్. మనం ఏది ఎక్కడి నుంచి అయితే వచ్చామో తెచ్చుకుంటున్నామో అవి దోస్ ఆర్ నాట్ రైట్, దోస్ ఆర్ నాట్ అకార్డింగ్ టు ద బైబుల్. సో అవి మనము చేయకూడదు రైట్. సో కొంతమంది డేస్ చూస్తూ ఉంటారు, కొంతమంది సైన్స్ చూస్తూ ఉంటారు. సో దోస్ ఆర్ నాట్ రైట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ రైట్. సో బైబిల్ ఏముంటుందంటే రేపుడు గురించి నువ్వు ఆలోచించకూడదు, రేపుడు గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. సో గాడ్ ఈజ్ దేర్, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ రైట్. యూ జస్ట్ నీడ్ టు ట్రస్ట్ గాడ్. ఏం సిస్టర్ కొంచెం ఇప్పుడు ఈ బుక్ చాలా రోజుల గురించి ఆలోచిస్తున్నారు కదా. అంటే ఆలోచన వేరు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఓకే నాకు రేపు కొంతమంది అంటారు నువ్వు 10 రోజుల్లో చనిపోతావు, లేకుంటే 10 రోజుల్లో నీకు ₹1,00,000 వస్తాయి రైట్, లేకుంటే నువ్వు అమెరికాకి వెళ్తావా లేదా, అట్లాంటి అవి నమ్మకూడదు. బైబిల్ ప్రకారం అవి నమ్మకూడదు. యా సో అది రైట్. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ రైట్. నిజంగా మనము దేవుణ్ణిలో ఎదగాలంటే రైట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ చిన్న చిన్నవి అయినప్పటికీ దీస్ ఆర్ లైక్ ఆ స్మాల్ స్టోన్స్ రైట్. ఒక కుమ్మరి కుండను చేస్తున్నాడు అనుకోండి, కుండంతా బాగానే ఉంటుంది రైట్. అందులో చిన్న స్టోన్ ఉంటే ఏమవుతుంది, అది ఏమవుతుంది, క్రాక్ వస్తుంది రైట్, పగులుతుంది రైట్. సో అట్లా ఇవన్నీ కూడా సో దే హ్యావ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. సో వీ నీడ్ టు బీ కేర్ఫుల్ రైట్. సో 48 ఏమంటున్నాడు, ఇంత చెప్పినా మీకు అర్థం కావట్లేసి దేవుడు ఏం చేస్తున్నాడు, యేసుప్రభువు ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా హీస్ సెయింగ్ ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ కదా, జీవాహారము నేనే. ఐ యామ్ అన్న మాటకి ఏంటిది, ఆయన తండ్రి అయిన దేవుడితో సమానుడుగా అని ఆయన పోలుస్తున్నాడు. నేను పరలోకం నుంచి వచ్చిన వాడుగా అని ఆయన పోల్చేవాడుగా ఉన్నాడు. సో యువర్ ఫాదర్స్ ఎయిట్ మన్నా ఇన్ ద విల్డర్నెస్ వర్స్ 49 49వ వచనం ఏమంటుంది, తెలుగులో ఎవరైనా చదువుతారా? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఆహారము లోకముకు జీవము కొరకైన నా శరీరం 49 చదవండి సిస్టర్. మీ పితరులు అరణ్యములో మన్నాను తిని చనిపోయేది. చావకుండునట్టు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. యా సో వాళ్ళు ఏమంటున్నారు, మాకు మోషే మన్నా ఇచ్చినాడు కదా, నువ్వు మరి అట్లాంటిది ఇవ్వగలవా, లేకుంటే మన్నా కన్నా గొప్పది ఇవ్వగలుగుతావా అంటే యేసుప్రభువు ఏమంటున్నాడు, మన్నాను తిన్న వాళ్ళు ఏమయ్యారు, వాళ్ళందరూ కూడా చనిపోయినారు కదా. అయితే ఎప్పుడైతే నన్ను భుజిస్తారో రైట్ ఏమవుతుంది, దెర్ ఈజ్ నో డెత్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ రైట్. సో అది మీకు కలుగుతుంది అని చెప్తా ఉన్నాడు అనమాట. అయితే భుజించడం అంటే ఏంటిది, భుజించడం అంటే ఏంటిది, తినడం అంటే ఏంటి, యేసుప్రభువుని ఎట్లా తింటారు? రోడ్డమ్మడి చల్లిన ఒకటి ముళ్ళ పొదల్లో పడింది, ఒకటేమో ఎత్తుకుని పోద్ది, సారవంతమైన పొలంలో పడింది, అది ఫలిస్తుంది. అంటే ఏంటి, అంటే ఇందులో ఏంటి అర్థమయ్యి దాన్ని పాటించిన వాడే శ్రేష్ఠ సారవంతమైన భూమి కలిగిన కాదా అని మనం అది భూమి సార్ చెక్ చేసుకోవాలి. ఇంకా భూజించడం అంటే ఏంటి, ఇంకా నమ్మడం, బిలీవ్ రైట్. సో యేసుప్రభువు ఏం చెప్తున్నాడు వాళ్ళకి యూ నీడ్ టు బిలీవ్ ఆన్ మీ రైట్. భుజించడం అంటే ఏం చేస్తుంది, శక్తిని ఇచ్చేదిగా ఉంది కదా. ఎప్పుడైతే మనం యేసుప్రభువుని నమ్మినట్లయితే ఆయన మనకు ఆ శక్తిని, నిత్య జీవం కలిగి ఉండే శక్తిని ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. తినడం అంటే ఆయన యందు నమ్మకం ఉంచడం కదా. ఆయన ఏమై ఉన్నాడో ఆయన యందు విశ్వాసం ఉంచడమే అది మనకి నిత్య జీవాన్ని ఇచ్చేదిగా ఉంది.
సిస్టర్ గారి డౌట్ అండి. ఆవగింజ ఈ శ్వాసం ఉంటే ఏదైనా సాధ్యం అన్నాడు నన్ను నమ్మటం వల్ల అవునండి, ఆవగింజ ఎంత విశ్వాసం అవునండి. ఉంటే ఆ సూదిలో దూరటం ఎంత కష్టమో దేవుని నమ్మటం కూడా చాలా అది ఈరుకు మార్గం అని మాకు కూడా అలాగే. అవును, అది కరెక్ట్ అండి. అవును, అంటే అది చెప్పండి సార్. అది ఎంత ఈజీ కాదు కదా, అంటే దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. సో మనము దేవుడు మన జీవితంలో కార్యం జరిగించాలంటే మనము ఎప్పుడు ఉండాలంటే హంబుల్గా ఉండాలి, దీనులుగా ఉండాలి. సో అది దేవుడు చూస్తున్నాడు. తగ్గింపు స్వభావం కలిగి ఉండి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమించమని దేవుని అడిగితే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. రైట్, ఒక స్టోరీ ఉంది. రైట్, ఒక ఫారసీ ఇంకా సుంకరి ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు అన్నమాట. ఏం ప్రార్థన చేస్తారంటే పరిసేయుడు, నేను రోజు ఉపవాసం ఉంటున్నాను, ఈ సుంకరి కన్నా చాలా మంచోడిని, నేను ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను అని ప్రార్థన చేస్తాడు. అయితే ఆ సుంకరి ఏమని ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను పాపిని, నా తల ఎత్తుకోవడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను క్షమించు అనేసి ప్రార్థన చేస్తాడు అన్నమాట. సో తర్వాత ఏమని రాయబడుతుందంటే ఆ సుంకరి హీ వాజ్ మేడ్ రైచియస్, అంటే నీతిమంతుడిగా అయ్యాడు అని రాయబడుతుంది అన్నమాట. అంటే మన హృదయంలో ఆ యొక్క దీనత్వం లేకపోతే మనం ఎంత చేసినా కూడా దేనికి సరిపోదు. రైట్, ఇంట్లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్, రైట్, యూ నీడ్ టు బి హంబుల్ విత్ ఈచ్ అదర్. సో దెన్ ఓన్లీ థింగ్స్ వర్కౌట్. ఇఫ్ యు ఆర్ నాట్ హంబుల్, రైట్, ఇట్ విల్ నాట్ వర్కౌట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. చెప్పండి. ఇక్కడ మార్క్ 7లోన మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పారు. అంటే ఆల్రెడీ సో అక్కడ ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభు, సో జూయిష్ ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో దేవుడు వాళ్ళకి లా ఇచ్చినాడు. లా ఇచ్చి ఈ లాని మీరు పాటించండి అన్నాడు. సో లాని చాలామంది ఏం చేస్తారంటే దే ఇంటర్ప్రిటెడ్ ద లా. సో లా నోబడి కెన్ ఫాలో, రైట్. సో బికాజ్ నోబడి కెన్ ఫాలో వాట్ ద లా ఇస్, లా ఏం చూపిస్తుందంటే అది మనుషులు నెరవేర్చలేరు, దేవుడే నెరవేర్చగలడు అనేసి చూపిస్తున్నారు అన్నమాట. సో దట్స్ ద పర్పస్. సో లా ఈజ్ పాయింటింగ్ టు జీసస్ క్రైస్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ లాని మేము చేయట్లేదు కదా, అయితే ఈ లాని నెరవేర్చడానికి యేసు ప్రభు వస్తాడు అని చూడకుండా ఈ లాని మేము చేయాలంటే ఏం చేయాలి, కొంచెం ట్వీక్ చేయాలి, రైట్. వాళ్ళు అట్లా ట్వీక్ చేశారన్నమాట. ట్వీక్ చేసి కొన్ని యాడ్ చేశారు. ఓకే, ఇది చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఇవి చేస్తే దెర్ ఇస్ అ సాటిస్ఫాక్షన్, అమ్మా నేను ఈరోజు లా చేసినాను అనేసి. ఉంటారు కదా కొంతమంది, ఎక్సర్సైజ్ చేయమంటే 2-3 స్టెప్లు వేసేసి సో అట్లా సో వాళ్ళంతా యాడ్ చేసి ఏం చేశారంటే వాళ్ళు దే ఆర్ సాటిస్ఫైడ్ బై దెమ్సెల్స్. అందుకే వాళ్ళని ఏమంటారంటే సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు మీరు, రైట్. దేవుని యొక్క ఆజ్ఞల్ని దే యాడెడ్ అనమాట. సో ఆ ట్రెడిషన్స్ని ఏమంటారంటే యేసుప్రభు వచ్చిన రీజన్ అంటే మెనీ టైమ్స్ హీ సేస్ వై హీ ఈజ్ అగేన్స్ట్ ఫారసీస్ ఈవెన్ దో దే ఆర్ స్ట్రిక్ట్ ఫాలోవర్స్ ఆఫ్ ద లా, బికాస్ దే యాడెడ్ ఆల్ దీస్ లాస్, ఆల్ దీస్ ట్రెడిషన్స్ అండ్ దే ఆర్ థింకింగ్ దట్ దే ఆర్ హోలీ పీపుల్, అంటే వాళ్ళు పరిశుద్ధులు అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. సో అది పరిశుద్ధత కాదు, మీరు పాపాలు చేస్తున్నారు, మీరు దీనులై దేవుని దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగితే మీరు రక్షణ పొందుతారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము అన్నీ సరిగ్గా చేస్తున్నాం కదా, మేము రక్షణ పొందాము అని అంటున్నారు. సో అటువంటి ట్రెడిషన్స్ని అవి తప్పని కరెక్ట్ చేస్తున్నాడు దేవుడు. సో ఆ కంటెక్స్లో అది. సో అంటే మనకి యాజ్ అ ఇండియన్, రైట్, సో వీ హ్యావ్ సో మెనీ థింగ్స్, వీ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. నిజంగా దేవుని భయభక్తుల్లో మనం పెరగాలంటే చాలా విషయాల్లో మనం చేయకూడదు. ప్రతిరోజు సాకలు వాడి బండ శుభ్రంగా బట్ట ఉతికినట్టు శరీరాన్ని రోజు శుభ్రం చేసుకోవాలి అని చెప్తున్నారు. అంటే హృదయాన్ని. అవును, మంచి మాట అంటే, కానీ మనం ప్రాక్టికల్గా ఎట్లా అవలంబిస్తామనేది మనం తెలుసుకోవాలి. అంటే క్రియాపూర్వకంగా మనము ఏ విధంగా మన హృదయాన్ని బండకేసి కొట్టాలో మనం ఆలోచించాలి, రైట్. కడుక్కోమంటున్నాడు అది అంటే ఏ విధంగా బట్ట శుభ్రం చేసుకున్నట్టు మనసు శుభ్రం చేసుకోమంటున్నాడు. రోజు మార్పు రోజు వింటున్నాము, మార్పు ఎప్పుడు ఇలా వస్తుంది, రోజు కడుక్కోమంటున్నాడు. రోజు బట్టలు ఎట్లా శుభ్రం చేసుకుంటామో అట్లా మనసును కూడా కడుక్కోమంటున్నాడు. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ని వచ్చి
నాకు అది చెయ్యి అన్నారు అనుకోండి, అది చేస్తే చేయకుండానే మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే విల్ నాట్ గో దర్. సార్ ఇద్దరు సమానంగా రారు, ఎవరో ఒకళ్ళు తగ్గాలి, బెండ్ కావాలి. ఇద్దరు బెండ్ కావాలండి, కష్టం, ఒకరైతే కష్టం. ఒక్కళ్ళే కావాలి, ఇద్దరైతే పోటీలు వస్తాయి. సరే మంచిది. బైబిల్ అట్లా ఎత్తలేదు. సమానత్వం అంటుంది, ఎవరు ఉంటుందో చెప్పుకోవడానికి లోపల వర్కౌట్ కాదు. అవునమ్మా అవును. సరే ఓకే విల్ గో టు ద నెక్స్ట్ వర్స్, విల్ నాట్ గో దేర్. ఓకే ఎక్కడున్నాం మనం? 52. అక్కడ దాకా వెళ్ళేదన్న 50 ఒక దగ్గర ఆగిపోయాం. ఓకే సో 51 చదవండి. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యా సో నేను ఇచ్చే ఆహారము అది ఏం చేస్తుందంటే జీవం ఇచ్చేది ఉంటుందంట. అంటే ఏంటంటే యేసు ప్రభుని మనం నమ్మాలి కదా, అప్పుడు మనకి ఆ యొక్క జీవాహారాన్ని మనం పొందేవారంగా ఉంటాం. రైట్. సో లెట్స్ గో టు 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగు తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపెదను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. సో ఇక్కడ యేసు ప్రభు టేబుల్ ఏం పెట్టట్లేడు. రైట్. సో టేబుల్ ఇట్స్ నాట్ ఎ కమ్యూనియన్ దట్ హీఈస్ ఎస్టాబ్లిషింగ్. రైట్. బికాస్ హీ డి నాట్ డైడ్. కమ్యూనియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆయన చనిపోయినప్పుడు, తిరిగి లేచినప్పుడు, అప్పుడు స్టార్ట్ అయింది. రైట్. సో ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ హిస్ కమ్యూనియన్. రైట్. సో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగడం అంటే, నా శరీరం అంటే ఏం చేస్తుంది? శరీరం ఏం చేస్తుంది అంటే ఫుడ్ ఏం చేస్తుంది? ఇట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ కదా, మనకి శక్తినిచ్చేదిగా ఉంది. రైట్. సో ఆ శరీరము ఆ యొక్క ఫుడ్కి సాదృశ్యంగా ఉంది కదా, అంటే వీ నీడ్ టు కీప్ ఆన్ బిలీవింగ్ ఇన్. సో రక్తం ఏం చేస్తుంది? రక్తము అది మనల్ని యేసు ప్రభు చనిపోయి తిరిగి లేవడానికి సాదృశ్యంగా ఉంది. రైట్. సో ఆయన క్రూసిఫిక్షన్ని మనం నమ్మినట్లయితే మన పాపాలని క్షమించబడి, రైట్, ఆయన యందు విశ్వాసం ఉంచితే మనకేమవుతుంది? నిత్య జీవం కలిగేదిగా ఉంటుంది. సో దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ కదా. సో ఆయన రక్తంలో తాగడం అంటే ఏంటిది? ఆయన యొక్క క్రూసిఫిక్షన్ని నమ్మడం కదా. నా గురించి యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచినాడు అని నమ్మడం. తర్వాత ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ద్వారా మనకేం కలుగుతుంది? పోషణ కలుగుతుంది. రైట్. విల్ గెట్ ద ఎనర్జీ. రైట్. అండ్ దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్, ఫర్ ఎప్పటి వరకు? నిత్య జీవం వరకు. రైట్. అందుకే ఫిలిపియన్స్ చాప్టర్ 1:6 ఏముంటుంది? ఐ కోటెడ్ మెనీ టైమ్స్. ఏముంటుంది? బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్, he that began a good work in you will perform it until the ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే ఏమంటున్నారు అక్కడ? సో వెన్ వీ బిలీవ్ ఇన్ జీసస్, హిస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్, హిస్ షెడ్ బ్లడ్, రైట్, and when we believe on that, right, we'll have eternal life. సో అది చెప్తున్నాడు. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగడం అంటే అది. రైట్. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మనసులో అంతా ఏమైంది? ఫిజికల్ ఫుడ్ మీదనే ఉంది. రైట్. సో వాళ్ళు ఏం చేస్తారు దానికి? whoever feeds on my flesh and drinks my blood has eternal life, and I will raise him up on the last day. For my flesh is true food and my blood is true drink. Right. Whoever feeds on my flesh and drinks on my blood abides in me and I in him. ఆయన రక్తాన్ని మనం తాగుతామంటే ఆయన మరణంలో ఏకీభవిస్తే, రైట్, ఆయన యందు విశ్వాసం ఉంచితే. అందుకే సాల్వేషన్ అనేది ఇట్స్ ఎ స్పిరిచువల్ యూనియన్ విత్ క్రైస్ట్.
రైట్ మనం ఆయనలో మనము యూనియన్, నిబంధన కాదు, యూనియన్ అంటే యూనియన్ వెన్ టూ ఇన్ బిట్వీన్ ఏకమవడం రైట్. సో అది అనమాట, అంటే అది ఆత్మీయంగా రైట్. శారీరకంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఏకమవుతారో అది శరీరంగా రైట్. అదేవిధంగా ఆత్మీయంగా మనం ఏం చేస్తున్నాం, దేవునితో ఏకమవుతున్నాం అన్నమాట. సో అంటే దేవుడు ఆల్వేస్ వాంటెడ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్ రైట్. యూ వాంట్ టు షో ద స్పిరిచువల్ థింగ్ విత్ ద ఫిజికల్ థింగ్. సో హౌ ఐఎమ్ యునైటెడ్ విత్ యూ స్పిరిచువలీ, that you now to understand right, we need to be united physically as wife and husband. సో అప్పుడు అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ ఇంటిమసీ రైట్, వెన్ వీ అండర్స్టాండ్ గాడ్ స్పిరిచువల్లీ హీస్ లవింగ్ అస్ సో మచ్ రైట్ యాజ్ అ ఫాదర్, సో దాట్ వీ అండర్స్టాండ్ రైట్. సో అది ఆయన చెప్తున్నమాట. ఎప్పుడైతే ఆయన రక్తాన్ని తాగి రైట్, అంటే ఆయన మరణాన్ని మనం లో మనము విశ్వాసం ఉంచినట్లయితే మనకి రక్షణ కలిగేదిగా ఉంది. మనము నిత్యం కూడా ఆయనలో జీవించే వారంగా ఉంటాం రైట్. అది ఒక్కసారి జరిగిన కార్యం కదా. సో మనం వీ టేక్ పార్టిసిపేట్ ఇన్ ద బ్రెడ్ రైట్, బికాజ్ వీ యాక్సెప్టెడ్ క్రైస్ట్ అండ్ వీఆర్ సేవ్డ్, అండ్ దాట్ విల్ అంటే ఆయన వచ్చే పర్యంతరం వరకు మనం చెప్పేవారంగా ఉన్నాం. ఆయన యేసు ప్రభు ఒకసారి చనిపోయినాడు. సో కొంతమంది కొన్ని ట్రెడిషన్స్ ఏమంటారంటే, వెన్ ఎవర్ యూ పార్టిసిపేట్ ఇన్ ద టేబుల్ రైట్, మీరు బలలో పాలు పొందినప్పుడు అది నిజంగా రక్తం అయిపోతుంది, లేకపోతే నిజంగా శరీరం అయిపోతుంది, యేసు ప్రభు శరీరం. అంటే ఏం చేస్తున్నాం మనం, ఫిజికల్ థింగ్స్ మనం యాడ్ చేస్తున్నాం రైట్. అంటే ఏమైనా అర్థము అంటే మరలా వచ్చి యేసు ప్రభు చనిపోయినాడు రైట్. ఇఫ్ ఇట్ ఈస్ అ ఫిజికల్ థింగ్ రైట్, దట్ మీన్స్ అగైన్ హీ డైడ్ రైట్. దట్స్ నాట్ ద రైట్ థింగ్ రైట్. హీ డైడ్. ఇట్స్ ఆల్వేస్ ఏ టేబుల్ ఈజ్ ఆల్వేస్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్ రైట్, అది సాదృశ్యం. ఆయన ఆ విధంగా చేసినాడు. ఆయన వచ్చే పర్యంత వరకు జ్ఞాపకం చేసుకోవడానికి రైట్, టు రిమెంబర్ హిస్ డెత్ మనము బలలో పాలు పొందుతున్నాం అన్నమాట. ఆ విధంగా మనం పాలు పొందకపోతే ఏమవుతుంది రైట్. ఆయన నా గురించి మరణించినాడు, చనిపోయి తిరిగి లేచినాడు అనేది జ్ఞాపకం ఉంటుందా? ఉండదు కదా. సో అందుకే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్ట్ ఈజ్ ద ప్రయారిటీ ఆఫ్ అవర్ క్రిస్టియన్ లైఫ్ రైట్. సో ఆయనను జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి రైట్. సో ఆ విధంగా ఆయనలో మనము ఏకీభవై ఉండగలుగుతాం, ఆయనలో మనము ఆ యూనియన్లో మనం ఉండగలుగుతాం అన్నమాట. సో దట్స్ వాట్ హీ సేయింగ్. సో వర్స్ 5 యేసు ప్రభు లాస్ట్ సప్పర్లో కూడా దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఈజ్ మై బ్లడ్ అని చెప్తారు కదా. సో ఇది దీనికి ఈ కాంటెక్స్లో కూడా అదే కదా, నేను నిజమైన చెప్తారు కదా. సో ఈ కమ్యూనియన్కి ఎట్లా అప్లికబుల్? సో ఇది కమ్యూనియన్కి అప్లికబుల్ కాదు. సో యేసు ప్రభు లాస్ట్ సప్పర్లో చెప్పినది దట్ అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ విధంగా మీరు చేయాలి అని చెప్తాడన్నమాట. సో అందులో కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, సో ఇది నా శరీరం ఏమవుతుంది, ఆయన మన గురించి నలగొట్టబడింది. శరీరము అది రొట్టెని విరిచినప్పుడు అది ఆయన బాడీ మన గురించి ఆ విధంగా విడబడ్డది రైట్. అండ్ దెన్ ఆయన కప్పుడు మనం తీసుకున్నప్పుడు మన గురించి ఆయన రక్తము కార్చబడింది. అంటే హీ వాజ్ ఏ సబ్స్టిట్యూట్, నా గురించి ఆయన శిలువలో మరణించినాడు, అంటే నాకు బదులుగా. అంతేకాకుండా నాకు బదులుగా ఆయన శరీరము విరగొట్టబడింది. అది నా పరిస్థితి, శిలువలో నేను చనిపోవాల్సింది నా పాపాలకే. అయితే ఆయన ఆ విధంగా చనిపోయి మరణించి తిరిగి లేచినాడు అని చెప్పి అది అది జ్ఞాపకం ఉంచుకోవడానికి ఆయన ఆ విధంగా చెప్పినాడు. సో ఇట్స్ నెవర్ బీన్ ఏ అంటే మనం తీసుకున్నప్పుడు ఏమంటుంది, అందులో ఏముంటుంది, అందుకే పౌలు ఏమని రాస్తాడు ఆయన, దీన్ని చేసినప్పుడల్లా ఆయన మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రైట్. ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి చేస్తున్నాం, కానీ దానివల్ల ఆయన నిజంగా అంటే ఇట్ డజంట్ బికమ్ అ బ్లడ్, రియల్ బ్లడ్ రైట్. ఇట్ డజంట్ బికమ్ ఏ రియల్ బాడీ. అంటే ఇప్పుడు రియల్ బాడీ అగైన్ రియల్ బ్లడ్ అయిందంటే ఏమన్నమాట, అగైన్ ఈజ్ డైడ్. అంటే నేను ఎప్పుడైతే తీసుకుంటున్నానో అప్పుడు మరలా ఆయన శిలువలో మరణించినాడు రైట్. మనం ఏం చేస్తున్నాం, మన పాపాలను తప్పులు ఉంటే క్షమాపణ అడిగి మనం బలలో పాల్పొందుతున్నాం రైట్. పళ్ళలో పాల్పొందడం ఏంటంటే ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే నా గురించి మరణించినాడు. అంటే నేను ఎప్పుడైతే తిన్నప్పుడు అది నిజంగా అయిందంటే అంటే ఏమంటాం, మరలా ఆయన చనిపోయినాడు. సో కీప్ ఆన్ డయింగ్ ఎవ్రీ వీక్ వీ టేక్, సో ఈజ్ కీప్ ఆన్ డయింగ్, దట్ ఈస్ నాట్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్. ఆయన ఒకటేసారి చనిపోయినాడు, తర్వాత ఏమన్నాడు, అది సాదృశ్యంగా రైట్ మనకి ఇచ్చినాడు రైట్. సో ఆ విధంగా ఆయన తిని అంటే ఇది ఆ విధంగా జ్ఞాపకం చేసుకొని మీరు చేయండి అని ఆయన చెప్పినాడు రైట్. అది
58. ఓకే సరే విల్ క్లోజ్ సరే క్లోజ్ చేసుకుందాం. 58 నుంచి మనం విల్ కంటిన్యూ నెక్స్ట్ టైం. సో వీళ్ళు ప్రార్థన చేసుకుందాం.